పట్టించుకోవడం లేదు. కాలనీ అండి, మేము గత 15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము. కనీసం ఇక్కడ ఒక రోడ్లు గాని కాలువలు గాని మాకు ఇంతవరకు ఏమీ లేవు. ఇంట్లలోకి పాములు వస్తుంటాయి. 2 సార్లు వెళ్ళాము ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి, అయినా సరే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. ఇంతవరకు ఎమ్మెల్యే ఇక్కడ వరకు అసలుకి రాలేదు. కావలికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 సంవత్సరాలు దాటింది. జగనన్న కాలనీలో కడతా ఉన్నట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఈ ఇందిరమ్మ కాలనీకి కూడా కావాలి. ఇది 16th వార్డు కావలి మున్సిపాలిటీలో ఉంది అని అడిగాడు. దీనికి సంబంధించి కూడా మరో 80 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. పాములు చీకట్లో చచ్చిపోతా ఉన్నాం మేము. ఎవరు ఏడ పట్టించుకునే దిక్కే లేదు. టౌన్ లో ఉండే వాళ్ళ ఇళ్ళకి ఇంటికే పోతుండారే గాని లేని వాళ్ళ ఇళ్ళకి ఏడొస్తున్నారు ప్రభుత్వం. ఎవరన్నా ఎక్కడ చచ్చిపోయినా దిక్కులేవా ఈ కాలనీలో మాకు. ఎవరు ఏం పట్టించుకోవటం లే. ప్రభుత్వం ఓట్లు అప్పుడైతేమో దండాలు పెడతా బరిగిస్తారు, మామూలు అప్పుడేమో అనుకోని ఓడు అనుకోరు. ఎవరయ్యా ఇక్కడ పట్టించుకునేదా? పెడుతున్నారు కానీ లేనోడికి అసలు పెట్టడం లే. ఉన్నోడికే డబ్బు దోస్తున్నాడు, లేనోడికి ఏమీ లే. ఉన్నోడికేమో ఇల్లులు ఇస్తున్నారు, లేనోడికి అసలు లే. ఏం ప్రభుత్వమో ఏందో మరి. ఈ కాలనీలో అసలు ఎవడు పట్టించుకునే దిక్కే లేదు. కాదు లైట్లు లేవు, ఇంట్లో నీళ్ళల్లో మేము బడిసి వస్తా ఉన్నాము. 2006 నుంచి 2 ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేస్తామన్న 80 కోట్ల రూపాయలు త్వరగా విడుదల చేయాలని నిరుపేదలు కోరుతున్నారు. అసలు కరెంట్ సంభవం లేదు సార్. ఈడ మీరు ఒక్కసారి వచ్చి కూడా చూడలేదు. ఈడ మేము 2 సార్లు మీ ఇంటికి కూడా వచ్చాము. పావులు వస్తున్నాయి అంటే మా ఇంట్లో కూడా వస్తున్నాయి అన్నారు. ఆ రోజు మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 80 కోట్లు శాంక్షన్ చేశారు. మీరు వచ్చి ఒక్కసారి వచ్చి చూసారు. ఈడ గడప గడపకి వెళ్తున్నారు ఏరియాలకి, మా ఏరియాకి మాత్రం రాలేదు. ఎవరు రాలేదు, అడగలేదు. అది మా మాత్రం ఊరు కాదా, ఇక్కడ ఉండే వాళ్ళు మనుషులు కాదా? రేపు ఓట్లు వేయమంటే ఎట్లా వేస్తాం సార్ మేము? పిల్లలు బళ్ళకు కూడా పోలేకుంటారు. జారి పడి పిల్లలు కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటారు. అసలు చీకటి అయితే ఎట్లా చీకటి. ఈడ పావులు పందిళ్ళు అడవిలాగా ఉంది. ఈడ మేము మనుషులు కదా, మాకు గుర్తించరా? అసలు ఎమ్మెల్యే ఇంతవరకు ఒక్కసారి కూడా ఇటువైపు వచ్చి చూడలేదండి. మేము పోయి ఎవరికి అడగాలి సార్? మీరు వచ్చి ఒకసారైనా చూసారా? గడప గడపకి ఊరంతా తిరిగారు, ఈదికి ఎవరైనా వచ్చారా? అసలు మీరు ఒక్కసారి కూడా రాలేదు. ఈడ మేము ఓట్లందరూ జగన్మోహన్ రెడ్డికే మీకే వేసావు. ఇంకోసారి ఎవరికైనా పోయి అడిగితే మాకు చేస్తారు? అసలు పిల్లలు చదువుకుంటుంటే ఒక జాబ్ వదలలే, ఏం చేయలే. అల్లాడుతుంటారు మనుషులు ఇళ్లలో. ఈ నీళ్ళు ఏంది? అసలు కరెంట్ స్తంభం లేదు. కరెంట్ స్తంభాల గురించి అడిగితే మాకే వేసుకోమన్నారు. స్తంభాలకి అది ఇది అని 80 కోట్లు వదిలేరు. అసలు ఒక్కసారి కూడా వచ్చి చూడు. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.